సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాలు లేచి ప్రార్థించుకున్నారు కదా, మంచిది. ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటలకి మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరంలో నుంచి ఉపవాస ప్రార్థన లైవ్ అందించబడుతుంది. ఓ ప్రత్యేకమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. ఈ పగటిపూట ఉపవాస ప్రార్థనలో నేనే వర్తమానం ఇవ్వబోతూ ఉన్నాను. తప్పకుండా వారంలో ఒకరోజు మీకు అనుకూలమైన దినాన ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. వారంలో కనీసం ఒక రోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం, అది శనివారమా, శుక్రవారమా, గురువారమా, మీ అనుకూలత. ఉపవాస ప్రార్థన క్రైస్తవ సంఘానికి ఒక వాడుకగా ఉండాలి. తప్పకుండా ఇదేనా ఉపవాస ప్రార్థనలో పాల్గొందండి. రేపు ఆదివారం కదా, ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో 4 ఆరాధనలు జరుగుతాయి. ఉప్పల్ బ్రాంచ్ మందిరంలో 3 ఆరాధనలు, పటాన్ చెరువులో 2 ఆరాధనలు. వాటి వివరాలు మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నారు కదా. అలాగే మెదక్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో మన బ్రాంచ్ మందిరాలు ఉన్నాయి. ఎంతోమంది అడుగుతూ ఉన్నారు. అందువల్ల ఎర్లీ మార్నింగ్ మెసేజ్లు ఇవి చెప్పడానికి ప్రధాన కారణం, ఎంతోమంది బిడ్డలు అయ్యా మన సంఘాలు ఎక్కడున్నాయో వాటి వివరాలు చెప్పండి, ఆరాధన సమయాలు చెప్పండి అని ఒక్కరు కాదు అనేకులు, ప్రత్యేకంగా శనివారం వచ్చిందంటే 10ల సంఖ్యలో ఫోన్ చేయటం. అందువల్ల నేను ఈ వివరాలు చెప్పడం జరుగుతుంది. ప్రార్థించండి. మరి ప్రాముఖ్యంగా మీరు ఏ ప్రాంతంలో ఉండి వాక్యం వింటున్నారో, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యునిగా నా చేతులెత్తి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ చెప్తున్నాను. రేపు ఆరాధన పునరుద్ధానపు దినం కదా, ఈరోజు సిద్ధపాటు దినం. రేపు ఆదివారపు ఆరాధనకి ఒక్క నిమిషం కూడా లేటుగా వెళ్ళొద్దు. ఓ 10 నిమిషాలు ముందే వెళ్ళండి. కుటుంబ సమేతంగా వెళ్ళండి. మూడోది, మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో ఆ సంఘాల్లో దైవ సేవకులతో కలిసి దేవుని రాజ్య వ్యాప్తిలో దయతో మీరు పాలిభాగస్తులు కండి. సంఘానికి వెళ్ళేటప్పుడు సంఘంలో మనం పరిచయస్తులుగా ఉండకూడదు, పరిచారకులుగా ఉండాలి. అర్థమైందన్నమాట. ఏదో వెళ్ళేటప్పుడు హాయ్ అని, తిరిగి వెళ్ళేటప్పుడు బాయ్ అని పరిచయస్తులుగా ఉండొద్దు. సంఘానికి వెళ్ళే ప్రతి క్రైస్తవుడు ఆ సంఘంలో ఒక పరిచారకుడిగా బ్రతకాలి. అమ్మా, మీ పిల్లల్ని మీరు వెళ్తున్న సంఘాల్లో పరిచర్యకు మొదటి నుంచి అలవాటు చేయండి. ఆ బిడ్డలు ఎక్కడ త్రుటిల్లకుండా ఒక సమూహలాగా బ్రతకటానికి దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్. మంచిది. ఇదేనో ఓ ప్రత్యేకమైన వర్తమానం హృదయంలో రాసుకోండి. ఈ గోడబాతు నంబర్ 1 పరితాపానికి గుర్తు, నంబర్ 2 పట్టుదలకు గుర్తు, నంబర్ 3 పవిత్ర ప్రేమకు గుర్తు. పవిత్ర ప్రేమకు గుర్తు. ఒకసారి ఆ ఇమేజ్ చూడండి, ఒకసారి చూడండి. కనపడుతుందా అమ్మా? చూసారా? ఇది పవిత్ర ప్రేమకు గుర్తు. ఎందుకో తెలుసా? తన ముక్కును ఎక్కడ పొడుచుకుంటున్నట్లుగా మీకు కనపడుతుంది చూడండి. కొంచెం కింద కంచిన ఎక్కడ పొడుచుకున్నట్లుగా మీకు కనపడుతుంది? తన గుండెల్లో ఇక్కడ పొడుచుకున్నట్లుగా. పొడుచుకుంటా ఉంటే ఏమి ప్రవహిస్తున్నట్లుగా మీకు కనపడుతుంది? ఆ కింద పిల్లలు ఏం చేస్తున్నాయి? ఆ రక్తాన్ని తాగుతున్నాయి. ఆహారం దొరకని రోజుల్లో ఈ మాతృమూర్తి, ఈ పెలికాన్ పక్షి పిల్లల కొరకు ఆహారాన్ని సమకూర్చడానికి ఎన్నో ప్రాంతాలు తిరుగుతుంది. ఆహారం దొరకలా. గూటికొస్తే పిల్లలు అమ్మ ఆకలి, అమ్మ ఆకలి, అమ్మ ఆకలి ఏడుస్తూ ఉన్నాయి. మరలా ఆహారం తీసుకొద్దామని ఇంకో ప్రాంతానికి వెళ్ళాయి. 1 రోజు 2 రోజులు మొత్తం తిరిగిన చిన్న క్రిమి కూడా దీనికి దొరకలా.
తిరిగి వచ్చింది. పిల్లలు అంటనే, అమ్మా ఆకలి బాధ తట్టుకోలేకపోతున్నాం, అయ్యో ఆకలి వేదన తట్టుకోలేకపోతున్నాం, ఇది కేకలేస్తూ ఉంటుంది. మరలా ఈ పక్షి ఇంకో దిక్కుకి వెళ్దామని చెప్పి నలుదిక్కులా వెతికి 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 ఎంత వెతికినా ఆహారం దొరకకపోతే చివరికి ఈ గూడబాతు గూటికొచ్చి పిల్లలను దగ్గరకు తీసుకొని చివరిసారిగా తన పిల్లలను చూసి ఒక్కొక్క బిడ్డ ముఖాన్ని అలా కళ్ళతో చూసి పొడవాటి ముక్కుతో తన గుండెల్లో పొడుచుకుంటుందట. చూడండి, గుండెల మీద ఇట్లా పొడుచుకుంటుందట. పొడుచుకొని తన గుండెలో నుంచి వచ్చిన రక్తాన్ని తన ముక్కుతో తీసి తన చిన్న పిల్లలకు తాపిస్తూ ఉంటుందట. అమ్మ రక్తం అన్న సంగతి వాటికి తెలియదు, చిన్నవి కదా. తల్లి గుండెలను చీల్చుకుంటూ వచ్చిన రక్తం ఇది అని వాటికి తెలియదు కదా. ఇదేదో పక్షి మాంసం, ఇదేదో జంతు మాంసం, ఇదేదో పురుగుని తీసుకొచ్చి అమ్మ నోట్లో పెడుతుందని ఆ చిన్న అమాయక పక్షులు ఎరగక తల్లి రక్తాన్ని త్రాగుతూ ఉంటే ఈ తల్లి గుండెల్లో గుచ్చుకొని పిల్లల ఆకలి తీర్చడానికి తన గుండెల్లో ఉన్న రక్తాన్ని తీసి తన పిల్లలకు తాపించి 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 పిల్లల ఆకలి తీర్చే కాలక్రమంలో ఈ తల్లి తన ప్రాణాన్ని కోల్పోతుంది. పవిత్రమైన ప్రేమకు ఇది ప్రతీక. పవిత్రమైన ప్రేమకు ఇది ప్రతీక. తన రక్తమే పిల్లలకు ఆహారంగా పెట్టే పవిత్రమైన పక్షి. ఈ కొంచెం ఎపిసోడ్ గడిచిన దినాల్లో చెప్పాను, యూట్యూబ్లో ఉంటుంది. ఒకవేళ మీరు వినకపోతే కంప్లీట్గా వినండి. దైవజనమా చూడండి, ఈ పక్షిలో మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనపట్లేదా? యేసుక్రీస్తు వారి నైజం కనపట్లేదా? నేనంట యేసుక్రీస్తు తన నైజాన్ని ఈ పక్షిలో ఇముడింప చేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పక్షి తన పిల్లల కొరకు తన పిల్లలను బ్రతికించుకోవటానికి తన గుండెలను పొడుచుకొని తన ప్రాణాన్ని ధారపోసి తన పిల్లలకు ప్రాణాన్ని పోసే ప్రేమకు నిలువుటద్దంగా ఉన్న దివ్యమైన పక్షి. చెప్పాలి గట్టిగా. అందుకని దైవజన్మ ఇది యేసయ్య ప్రేమకు ప్రతీకగా ఉందని 1661 సంవత్సరం వరకు, విచిత్రం చూడండి, 1661 సంవత్సరంలో క్వీన్ ఎలిజబెత్ I పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అట్ట మీద ఈ పై భాగాన చూడండి, అదిగో చూసారా, పై భాగాన గోడబాతు ఫోటో ప్రింట్ చేసేవాళ్ళట ఆ రోజుల్లో. చూస్తున్నారా స్క్రీన్ మీద? అదిగో ముక్కుతో తన గుండెలను పొడుచుకుంటూ తన రక్తాన్ని కాచి తన పిల్లను బ్రతికించుకున్న ఆ గోడబాతును యేసయ్య ప్రేమకు ప్రతీకగా ఆ రాణి ఎంచి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అట్ట మీద గోడబాతు ఫోటోను ప్రింట్ చేసి ఆ రోజుల్లో బైబిల్ అందుబాటులో ఉండేదట. చూడండి స్క్రీన్ మీద, ఒకసారి చూడండి. ఆమేన్. తల్లిదండ్రులారా, పిల్లల్ని పెంచితే అలాంటి మాతృ ప్రేమతో పిల్లల్ని పెంచే ఒక మాతృమూర్తిగా దేవుణ్ణి ఆశీర్వదించునుగాక. పిల్లల కొరకు ఆరాటపడే, పిల్లల కొరకు ప్రాణం కోల్పోవటానికి కూడా సిద్ధపడే ఒక మంచి తండ్రిలాగా మాతృప్రేమను, పితృప్రేమను పిల్లలకు పంచే ఒక ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుముగాక. ఈ కాలంలో కొంతమంది తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో తెలుసా? తన పాపానికి అడ్డుగా వస్తున్నారని 3 కూతుర్లను బావిలో వేసి నిర్దాక్షిణ్యంగా చంపిన తల్లి. ఎందుకు చంపేవమ్మా 3 పిల్లల్ని? ఆ కూతురులు పెంచలేక కాదు. తన అపవిత్రమైన కార్యక్రమాలకు అడ్డు వస్తున్నారని, రాజ కార్యక్రమాలకు అడ్డు వస్తున్నారని, ఈ పిల్లలను తొలగించుకుంటే నా ఇష్టానుసారంగా నేను బ్రతకొచ్చని తన ఆశా ఇచ్చలు నెరవేర్చుకోవటానికి కడుపును పుట్టిన పిల్లలు 3 చంపేసిందటండి. పిల్లలకు ప్రేమను పంచకుండా పిల్లలు వచ్చి మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ అని పిల్లలు ఏడ్చిన ఈ నవనాగరికత తల్లులు ఏం చేస్తారో తెలుసా?
ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ ఆకలి, మమ్మీ ఆకలి అని అంటే ఈ తల్లి ఏమంటుంది, రే పెట్టుకొని తినరా సన్నాసివాడ, పెట్టుకొని తిన. ఎప్పుడు తిండి తిండి. బా అక్కక ట్రాలీ దొరికినట్లేదు పాపం. చూడండి, ఏమనుకోవద్దు, ఇవన్నీ నిప్పుకోడ్లు బ్యాచ్. హరే రే 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 బా. ఎవరైనా నిప్పుకోళ్ళు ఉన్నారేమో చూడండి. ఇక్కడ లాజరన్నా చూడండి. పెద్ద నిప్పుకోడి, చిన్న నిప్పుకోడి. సరిపోయినాయి 2 నిప్పుకోడ్లకి. చూడండి, గ్లాసుడు మంచినీళ్ళు అడుగుతా ఉంటే చూడండి. ముక్కులో పోయి చెప్పేస్తుంది. వాడు చూడండి పాపం, ఏమనాలి వీళ్ళని పట్టుకొని. చూడండి తల్లి, అమ్మ ఒకసారి చూడండి తల్లి, అటు చూడండి. ఆడి బాటిల్ ఆడే ఎత్తుకున్నాడు. ఇక ఈ నిప్పు కొడితే పెట్టుకుంటే కుదరదులే అని చెప్పి ఆడి బాటిల్ ఆడే ఎత్తుకున్నాడు. ఇంకొన్నాయా నాయనా? అసలు వీడియో ఉంది తమ్ముడా, ఇది చూడండి. ఇదే సూపర్, చాలా బాగుంది. వస్తువు పెట్టాను అనుకున్నట్లుగా వస్తువు కొడుకుని పెట్టింది. ఆ తర్వాత తమ్ముడు, ఆ తర్వాత తెలియదా? సరే, కొంచెం ముందు నుంచాను. ఏడు అబ్బాయి ఏడని అడుగుతున్నాడు. ఏమనండి, నేను మొత్తం ఇల్లంతా ఎతుకుతుంది. ఇప్పుడు ఏడుస్తుంది. నిప్పుకోడి ఒక మాట, మనకు 7 జన్మలు 70 జన్మలు లేవు. ఒకే ఒక్క జీవితం. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలకు ఎంత ప్రేమను పంచగలవు అంత ప్రేమను పంచు. ప్రైజ్ ది లార్డ్. 7 జన్మలు లేవు. ఒక మాట అడుగుతా, 7 జన్మలు లేవు, ఉన్నాయా మనకి?
ఒకే ఒక్క జీవితం. చనిపోయిన తర్వాత వెళితే లేదా గమనించండి, ఒకే ఒక్క జీవితం, 7 జన్మలు లేవు. ఒకవేళ 7 జన్మలు ఉన్నాయి అనుకోండి, నీ పిల్లల దగ్గరికి వచ్చి, బాబు ఇంకో జన్మ ఉంటే ఎవరి కడుపున పుట్టాలనుకుంటున్నావు అని నీ పిల్లల్ని అడిగితే, ఆ పిల్లలు ఏమన్నాలో తెలుసా? మరలా మా అమ్మ కడుపునే నేను పుట్టాలయ్యా, పుడితే మరలా తండ్రి కడుపునే పుట్టాలయ్యా, ఆ అమ్మ కడుపున పుట్టే భాగ్యమే దేవుడు నాకు ఇవ్వాలయ్యా అని. నీ 7 జన్మలు 8 జన్మలు లేవు, కానీ నీ పిల్లలు అన్న మాట, నా తల్లి కడుపునే పుట్టాలయ్యా, నా తల్లి లాంటి తల్లిని ప్రపంచంలో నేను ఎక్కడా చూడలేనయ్యా, ఆ మాతృమూర్తి కడుపులో ఎన్ని జన్మలున్నా ఆ తల్లి కడుపునే పుట్టాలయ్యా అని నీ పిల్లలు అనేటట్లుగా నువ్వు బ్రతకాలి. అలాంటి ప్రేమను పంచాలి. ఏం తండ్రి అండి మా తండ్రి? తాగుబోతాడా? ఆడి సరదాలు, వాడి జలసాలు, వాడి పోకిరి చేష్టలు, వాడి పనికిమాలిన చేష్టలే కానీ పిల్లలుగా మమ్మల్ని ఎప్పుడు పట్టించుకున్నాడు మా తండ్రి? వాడు జలసారాయుడు, వాడు తాగుబోతాడు, వాడు తిరిగిపోతాడు, వాడి జలసాలు వాడు అనుభవిస్తూ ఉండేవాడే. కానీ ఏ రోజైనా రే నాయనా నీ ప్రోగ్రెస్ కార్డ్ ఏంటి, మార్కులు ఎట్లా వచ్చినాయి, ఎందుకు తక్కువ వచ్చినాయి, తండ్రిగా నీకు ఎక్కడైనా లోపం చేశానా, ఏం కావాలరా నాయనా, ఫీజులు కావాలా, పలానా వెహికల్ ఏం కావాలి నీకు అని నా తండ్రి ఆలనా పాలనా చూసినోడు కాదు. ఎందుకు చూడలా? వాడికి ఒక చిన్న ఇల్లుండే, అక్రమ సంబంధంలో బ్రతికేవాడు. ఇక మా అమ్మ ఉందా, సరే గయ్యాలి గంప. మా నాన్న ఇంటికి వచ్చాడా, సాధించింది. బబుల్ గమ్ లాగా మా అమ్మ స్టార్ట్ చేసిందంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అన్న 2 సంవత్సరాలతో అయిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం 3 సంవత్సరాలతో అయిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం 4 సంవత్సరాలతో అయిపోయింది. మా అమ్మ ఇంటిలో యుద్ధం స్టార్ట్ చేసిందంటే అన్నట్లుగా నీ పిల్లలు అనకూడదు. మా అమ్మ ఓర్పుకు ప్రతీక, సహనానికి ప్రతీక, మంచితనానికి ప్రతీక, ఆప్యాయత అనురాగాలకు నా తల్లి ప్రతీక. లోకంలో కొందరు స్త్రీలులాగా మా అమ్మ గయ్యాలి గంప కాదు, రాకాసి రంప కాదు. ప్రతిదానికి సాధించి మా నాన్నతో పోరు పెట్టి ఇంట్లో గొడవలు పెట్టే గయ్యాలి కాదు. ఓర్పు అంటే మా అమ్మలో నేను చూస్తానయ్యా అని నీ పిల్లలు మాట్లాడాలి. ఒక్కళ్ళు కూడా ఆ మాట ఆమెనల్లా. ఎందుకంటే మీ మీద మీకు డౌట్ ఉండి సచ్చినట్టుంది. నేనేం చేసేదానికి? మీ మీద మీకు డౌట్ ఉండి సచ్చినట్టుంది. నా పిల్లలు పక్కనే ఉన్నారు, నేను ఆమెనంటే అమ్మో ఇక ఆపులే అని అమ్మాయి అంటదేమో మీకు డౌట్ వేసినట్టుంది. 70 జన్మలు లేవు. నీ పిల్లల దగ్గరకు వచ్చి అడిగితే, మరలా పుడితే ఇంకొక అవకాశం దేవుడిస్తే, ఆ అన్నదమ్ముళ్ళే మరలా నాకు కావాలేసాయా, ఆ అక్క చెల్లెళ్ళే మాకు మరలా కావాలేసాయా, మా అమ్మ నాన్న మాకు ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టలేకపోయినా ప్రేమగా బ్రతికే జీవితాన్ని వరంగా మాకు ఇచ్చారయ్యా. మా ఇంట్లో ఆ ప్రేమ చూసాం, ఆ ఐక్యత చూసాం, ఆ ఆప్యాయత చూసాం. మరొక జన్మంటూ ఉంటే ఆ తల్లి కడుపులోనే పుట్టాలని నీ పిల్లలు అనేటట్లుగా ఆ మాతృత్వాన్ని నీ పిల్లలకు నువ్వు పంచాలి. ఏం పక్షి అండి ఇది! దావీదు అలాంటివాడే, దానియేలు అలాంటివాడే. 21 రోజు 80 సంవత్సరాలు దాటిన వయసులో ఇశ్రాయేలీల రక్షణ కొరకై, 87 సంవత్సరాలు పై దాటిన వయసులో ఇశ్రాయేలీల విమోచన కొరకై 21 రోజు ఉపవాసం ఉన్నాడండి. తన ప్రాణాన్ని తాను తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. దానియేలు ఎవరో తెలుసా? గోడబాతు. సంఘానికి నువ్వు ఒక గోడబాతులాగా మారాలి. ఉపవాస ప్రార్థనలు అన్నప్పుడు బలం తెచ్చుకొని నశించిపోతున్న ఆత్మల కొరకు నేను ప్రార్థన చేస్తా. యేసయ్యా, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు కదా, నా ప్రాణాన్ని కూడా పానార్పణంగా నీ కొరకు దారబోస్తానయ్యని. ఏ సేవకుడైతే తన ప్రాణాన్ని దారబోస్తారో వాని ప్రాణానికి ప్రతిగా ఆత్మలను దేవుడు అప్పగించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ పెలికాన్ పక్షి చరిత్ర చదివినప్పుడు, ఈ గోడబాతు సంగతి వింటున్నప్పుడు, శిలువ రాను మీద వేలాడుతున్న యేసయ్య మనకు కనపడలేదా? యేసయ్య ప్రేమ కనపడలేదా? యేసయ్య ఒక మాట అంటారు, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఆమేన్. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడని చెప్తూ
ప్రభు ఒక మాట అంటారు, యేసు ప్రభుని ఎవడు సిలువేయలా, యేసు ప్రభుని ఎవడు చంపలా, చంపే అధికారం ఎవ్వడికీ లేదు. ఎందుకు? ఆయన జీవాధిపతి. ప్రైజ్ ది లార్డ్. ఆయన జీవాధిపతి. మరి ఎట్లా అయిపోయిందయ్యా అంటారా? ఆయనే తనంతట తాను మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణం పెట్టింది ఆయనే, మరలా ప్రాణాన్ని వెనక్కి తీసుకునేది కూడా ఆయనే. ఆమెన్. అదే యేసు ప్రభు అంటాడు. చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు ఒకసారి అందరూ ఆ వచనాలు చూస్తూ పెద్దగా చదవండి. పెద్దగా రెడీ, 1 2 3 స్టార్ట్. ఇక్కడ నుంచి పెద్దగా, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితేనే. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. గట్టిగా హల్లెలూయా. ఆయన ప్రాణాన్ని ఎవడు తీయలా. ఆయన ప్రాణాన్ని తీయగలిగే దమ్ము, ధైర్యం ఎవ్వడికి లేదు. ఎందుకు? ఆయన పేరే జీవాధిపతి. ఆయన పేరే జీవాధిపతి. ఆయన అంటాడు, నా అంతట నేనే నా ప్రాణాన్ని మీ కొరకు ధారపోసా. ఎందుకు నా ప్రాణాన్ని ధారపోసానో తెలుసా? నేను ఎందుకు మరణించానో తెలుసా? మీకు జీవాన్ని పోయటానికి, మిమ్మును బ్రతికించటానికి. ప్రాణం పెట్టింది ఆయనే. ఆయనే తిరిగి మరలా తన ప్రాణాన్ని తీసుకొని పునరుద్ధానుడై తిరిగి లేచాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రాణం పెట్టేది ఆయనే, మరలా ప్రాణాన్ని. ఈ సంగతి రోమా సైనికులకు తెలియక, అరే ఆయన 3 రోజులు లేస్తానన్నాడురా, ఆయన లేవకుండా ఉండాలంటే మనం ఏదో ఒకటి చేయాలరా అని చెప్పి సమాధి మీద 2000 కిలోల బరువున్న రాయి మూతగా పెట్టారంట. ఎన్ని కిలోలు? ఎందుకు పెట్టారో తెలుసా? బయట నుంచి ఎవరో వస్తారు, ఈ బండను దొరిలిస్తారు, ఆయన లేపుతారు. బయట నుంచి ఎవరో వస్తారు, ఆ బండను దొరిలిస్తారు, ఆయన లేపుతారు. విచిత్రం ఏంటో తెలుసా? ఆయన లేపటానికి బయట నుంచి ఎక్కడో శక్తి రావాల్సిన అవసరంలా, ఆ శక్తి ఆయన లోపటే ఉంది. ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థం కాలేదా? బయట ఎవరి నుంచో ఎవరో వచ్చి దొరిలించాల్సిన అవసరంలా, లేపే శక్తి ఆయన లోపటే ఉంది. దైవజనమా, ఆ దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. ఏ మనిషి సహాయం లేదని కృంగిపోవద్దు. ఎవరు నాకు చేయి చాపట్లా, ఎవరు నన్ను పట్టుకొని లేపట్లా, ఎవరు నన్ను నిలవబెట్టట్లా, ఎవరి సహాయం కొరకో ఎదురు చూడకో. ఒక రోజు వస్తుంది, నీ అంతట నీవే లేచి నెక్క నిలిచి సింహంలాగా నువ్వు నిలవబడతావు. సింహంలాగా నెక్క నిలుస్తావు, నీవు నిలవబడతావు. దేవుడు నిన్ను నిలవబెడతాడు. వాళ్ళు సహాయం చేయలేదు, వీళ్ళు సహాయం చేయలేదు, వాళ్ళు చేయి చాపలేదు, వీళ్ళు చేయి చాపలేదు, వాళ్ళు లేవనెత్తలేదు. అసలు ఎవరి మీద నువ్వు ఆధారపడద్దు. ఒక రోజు వస్తుంది, సింహంలాగా నువ్వు నిలవబడతావు. ఆ శక్తి నీ లోపటే దేవుడు ఉంచాడు. కొంచెం గట్టిగానండి. ఎవరి లోపట చెప్పాలి. ఎవరి లోపట? కాలేబు యెహోషువలు అంటారు. తతిమ 10 మంది ఏమంటారంటే, వాళ్ళను జయించుటకు మనకు శక్తి చాలదు అంటారు. కాలేబు యెహోషువ ఏమంటారు తెలుసా? వాళ్ళను జయించుటకు మనకున్న శక్తి చాలు. ఇట్స్ ఎనఫ్. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, సంఘాన్ని ప్రేమించేటప్పుడు కూడా అట్లా ప్రేమించాలి. నా సంఘం, నా దైవజనులు, దేవుడు మాకిచ్చిన ఆత్మలో, దేవుడు నా కడుపును పుట్టించిన పిల్లలు, దేవుడు మాకిచ్చిన ఆత్మ సంబంధమైన పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం, ప్రైజ్ ది లార్డ్. ఇది ముక్కుతో తనను పొడుచుకొని తన రక్తాన్ని పిల్లలకు తాపిస్తుంది. మాతృ ప్రేమకు, పవిత్ర ప్రేమకు ఇది ప్రతీక. ఇలాంటి వారిగా దేవుడు మనల్ని దీవించును గాక.